గౌరెల్లి టు భద్రాచలం నేషనల్ హైవే 930P కొత్తగా స్టార్ట్ అయి వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది అన్న విషయం మనందరికి తెలిసిందే. తారామతిపేట ఎగ్జిట్ నంబర్ 10 కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అండ్ ఇప్పుడు నేను చెప్పిన 930P గౌరెల్లి టు భద్రాచలం నేషనల్ హైవే కి ఫేసింగ్ ఉన్న ఒక బ్రాండ్ న్యూ లేఅవుట్ రాధాకృష్ణ గోకులం వెంచర్ కి నేను ఈ రోజు వచ్చాను. ఈ వెంచర్ గురించి మీకు డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు ఈ వెంచర్ ఎక్కడ, ఏ అప్రూవల్స్ తో ఈ వెంచర్ ని స్టార్ట్ చేశారు, ప్రైస్ ఎంత ఉంది, అసలు ఇక్కడ ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, చేస్తే ఎంత టైం లో అప్రిసియేషన్స్ వస్తాయి అనేవి A to Z ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తుంది. కానీ నా మాటల్లో కాకుండా స్ట్రైట్ అవే ఈ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న NSY తెలంగాణ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సాగర్ల నరసింహ యాదవ్ గారిని కలిసి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్, మీ రాధాకృష్ణ గోకులాన్ని రీసెంట్ గా లాంచ్ చేసి మంచి సేల్స్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ నా ఫోర్మోస్ట్ క్వశ్చన్, ఈ యొక్క లేఅవుట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది? ఈ లేఅవుట్ వచ్చేసి మనకు ఈస్ట్ హైదరాబాద్ లో గౌరెల్లి టు భద్రాచలం హైవే ఒకటి కొత్త ప్రపోజల్ నేషనల్ హైవే వస్తుంది. తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన లేఅవుట్ ఉంది. ప్రజెంట్ ఇది 5 acres లేఅవుట్. ఫస్ట్ 13 acres ముందు చేశాను అక్కడ, దాన్ని ఆనుకొని ఇది ఒక 5 acres తీసుకున్నాము. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో ఇంకొక 8 ఎకరాలు వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి రోడ్ ఫేసింగ్ ఉండడం అన్నది యాడెడ్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు కదా సార్? ఎస్ మేడం. మెయిన్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కు వెరీ నియర్ అన్నమాట. హైదరాబాద్ లో వెస్ట్ హైదరాబాద్ పోయినా కానీ, నార్త్ హైదరాబాద్ పోయినా ఈ డిస్టెన్స్ లో మనకు చాలా హై రేట్స్ ఉన్నాయి. అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. కొద్దిగా ఇప్పుడు ఎంటీ ఉందంటే ఓన్లీ ఇదే ఏరియాలో కొద్దిగా ఎంటీ ఉంది. రీజనబుల్ ప్రైస్ లో HMD లేఅవుట్ విత్ రేరా సర్టిఫికేట్ విత్ బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాము. ఇన్వెస్టర్స్ గానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ మంచి సూటబుల్ సైట్ ఇది. ఆల్రెడీ ఫేజ్ 1 13 acres ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్ 2 లో ఇది ఒక 5 acres చేస్తున్నా, మళ్ళీ ఇంకొక 8 acres కూడా ముందు తీసుకోవడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు ఈ లేఅవుట్ వచ్చేసరికి HMDA అండ్ రేరా అప్రూవ్డ్ సర్టిఫైడ్ లేఅవుట్ అన్నారు. ఇందులో ఎన్ని ప్లాట్స్ వచ్చాయి అండ్ ఏ సైజెస్ నుంచి ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్? టోటల్ ఈ 3 సైట్లు కలిపి 26 acres వస్తుంది. ఇక్కడ మన మినిమం సైజ్ వచ్చి 167 యాడ్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్నర్లు ఏవైతే ఉన్నాయో కార్నర్స్ అన్ని డబల్ పెట్టినాం. 167 కు డబల్ 330. ఎందుకంటే కార్నర్ అంటే కొద్దిగా ఎలివేషన్ అవన్నీ బాగా వస్తాయి. ఫ్యూచర్ లో పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బాగుంటుంది ఆలోచనతోటి ఈ కార్నర్లు అన్ని డబల్ పెట్టినాం. అన్ని రోడ్లు ఈస్ట్ వెస్ట్ వచ్చేటట్టు, ఆ ఫేజ్ 1 రోడ్లన్నీ దీంట్లో కలిసేటట్టు, ఫేజ్ 2 రోడ్లన్నీ మళ్ళీ ఫేజ్ 3 లో కలిసేటట్టు అట్లా ప్లాన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేయడం జరిగింది. ఈ యొక్క ఫేజ్ 2 మటుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తే సార్ 5 acre ఎక్స్టెంట్ లో దాదాపుగా ఎన్ని ప్లాట్స్ వచ్చింటాయి సార్? 5 acres లో మనకు 68 ప్లాట్స్ వచ్చినాయి మేడం. నేను ఇంకా అసలు ఏమి లాంచింగ్ చేయలేదు, అప్పుడే 18 ప్లాట్స్ సేల్ చేయడం జరిగింది. అట్లా డిమాండింగ్ ప్లేస్ అన్నట్టు ఇది. ఈ ప్రపోజ్డ్ భద్రాచలం హైవే అనేది 100% ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది. ప్రపోజ్డ్ వర్క్ కూడా బొలిగొండ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ కొద్ది పీసే ఉంది మనకి. ఎట్లా అంటే ఈ రోడ్డు మిడిల్ పాయింట్ ఆఫ్ ఇటు వరంగల్ హైవే అనుకోండి, ఇటు విజయవాడ హైవే అనుకోండి, 2 హైవేలకు మధ్యలో పాయింట్ అన్నట్టు ఇది. ఎగ్జాంపుల్ ఇదే డిస్టెన్స్ లో విజయవాడ హైవే తీసుకున్నా కానీ, వరంగల్ హైవే తీసుకున్నా కానీ 60,000 70,000 per యాడ్ ఉంది. మన దగ్గర మనం జస్ట్ ఇది 22,666 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. HMDA విత్ రేరా విత్ బ్యాంక్ లోన్ అన్ని కంప్లీట్. ఇన్ 1-2 years లోనే ఇదంతా డబల్ త్రిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళకు. మేము క్వశ్చన్ అడగముందే మాకు ఈ వెంచర్ లో ప్రైస్ ఏంటి అన్నది మీరు రివీల్ చేశారు. సో కంపారిటివ్లీ వేరే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిస్ట్ నుంచి చూసుకుంటే ప్రెసెంట్ ఇందులో ప్రైస్ 22,666 per square yard విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. సార్ అయితే ఇది HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి ఇందులో డెవలప్మెంట్స్ ఏమి ఇవ్వబోతున్నారు సార్? అకార్డింగ్ టు HMDA నామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ 100% ఫుల్ఫిల్ చేస్తాము. మెయిన్లీ 40 feet రోడ్స్ ఉన్నాయి, 30 feet రోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టార్టింగ్ 100 feet రోడ్ ఉంది. స్ట్రీట్ లైట్స్ ఇస్తాము. అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. డ్రైనేజ్ ఆల్రెడీ అయిపోయింది. ప్రతి ప్లాట్ కు నల్ల కనెక్షన్ ఇస్తాము. పార్కింగ్ టైల్స్ వేస్తాము. పార్కులు కూడా వాకింగ్ ట్రాక్ గానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ గానీ ఆల్రెడీ కాంపౌండ్ వాల్ చుట్టూ పెట్టేసినాము. వాటర్ సంప్ గానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ గానీ అన్ని ఎవ్రీథింగ్ డెవలప్ చేసి ఇస్తాం మేడం. HMDA నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ కంటే ఇంకా మెరుగ్గా వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చేసిన లేఅవుట్ కూడా అట్లా చేసినాము, ఈ లేఅవుట్ కూడా అట్లా చేస్తాము. ఇంకా దీంట్లో స్పెషల్ గా ఏం ఆలోచన చేస్తున్నా అంటే ఒకటి క్లబ్ హౌస్ టైప్ కడతాను. అంటే వీకెండ్ రిసార్ట్స్ బాగా ట్రెండింగ్ ఉంది ప్రెసెంట్ గా. దీంట్లో ఒక వీకెండ్ రిసార్ట్ కట్టి ఫ్యూచర్ లో నా దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ కి ఇయర్లీ వన్స్ ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచనగా మేము ఉన్నాము. మీరు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనకి తారామతిపేట నుంచి
2 కిలోమీటర్ డిస్టెన్స్ లో రావచ్చు అన్నారు. సో తారామతిపేట నుంచి కాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం రావడానికి ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ లో రావచ్చు అన్నది ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీ మాటలో. మెయిన్ మనకు ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి జస్ట్ ఒక 5 minutes జర్నీ. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి జస్ట్ 10 minutes కనెక్టివిటీ, జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం మనం. ఎన్ని ఫీట్ల రోడ్ ఉండొచ్చు సార్? 150 feet రోడ్ మేడం. వరంగల్ హైవే కూడా జస్ట్ 10 minutes. ఇన్ఫోసిస్ నుంచి కూడా మనం ఒక 12 to 13 minutes లో ఇక్కడికి చేరుకోవచ్చు మనం. పోచారం ఇన్ఫోసిస్. ఎల్బీ నగర్ నుంచి ఒక 25 to 30 minutes. అయితే ఇప్పుడు మనకి వరంగల్ హైవే కి కనెక్టివిటీ ఉంది, విజయవాడ హైవే కి కనెక్టివిటీ ఉంది, నాగోల్ కి కనెక్టివిటీ ఉంది. 3 నేషనల్ హైవేస్ కి కనెక్టింగ్ ఈజీ ఉన్న లేఅవుట్. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మన NSY తెలంగాణ డెవలపర్స్ కంపెనీ మీరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క కంపెనీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది, ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, అసలు ఎన్ని ఇయర్స్ అయిందన్నది ఒక్కసారి మా వ్యూవర్స్ కి. ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక 10 years నుంచి ఉన్నాం మేడం. 9 HMD లేఅవుట్ కంప్లీట్ చేశాను, ఒక 2 ఫార్మ్ ల్యాండ్ లేఅవుట్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నాం మేము. ఆల్రెడీ ఇప్పటికి ఒక 4 అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ గా కూడా ఒకటి హైదరాబాద్ లో పెద్ద అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది. మనసరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రన్నింగ్ లో ఉంది. మా పాప పేరు మీద NSY అని పెట్టాను. నాకు మంచి కలిసి వచ్చింది మేడం. ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్ ఏ హైవే కి ఎక్కువగా చేశారు? ఎక్కువ నేను ఈస్ట్ హైదరాబాద్ కాన్సన్ట్రేషన్ మేడం. ఈస్ట్ హైదరాబాద్ మీన్స్ విజయవాడ హైవే, ఇటు వరంగల్ హైవే అనుకోండి, రీసెంట్ గా భద్రాచలం హైవే. ఈ 3 హైవేలలో ఎక్కువ లేఅవుట్ చేశాను. ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఈ యొక్క లొకేషన్ ఇది ఒకటి ఉంది. మల్కాపురంలో కూడా 2 లేఅవుట్లు నడుస్తున్నాయి మేడం. మల్కాపురం మీన్స్ విజయవాడ హైవే. విజయవాడ హైవేలో 2 లేఅవుట్లు కంటిన్యూ అవుతున్నాయి. సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ దిస్ ప్రాజెక్ట్ సార్. థాంక్యూ. వెల్ వ్యూవర్స్, అదండి NSY తెలంగాణ డెవలపర్స్ చైర్మన్ మాటల్లో రాధాకృష్ణ గోకులం గురించి విశేషాలు. ఈ యొక్క ప్రాజెక్ట్ కి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి చెప్పారు, ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైం లో అప్రిసియేషన్ రాబోతుందో చెప్పారు, ఎంత ఫాస్ట్ గా సేల్స్ చేస్తున్నారో చెప్పారు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఉన్న పొజిషన్ లో ప్రైస్ ఏంటి లేఅవుట్ లో అన్నది కూడా రివీల్ చేశారు. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేయండి.